హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీసరు డైరీస్. ఇవాళ మనం హిమాచల్ ప్రదేశ్లోని డే 3 ట్రిప్ చేయబోతున్నాం. సో అందరం అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోయినాం. ఏం కదా ఆగుండు ఇంకా ఉండు పా వాక్ చేయి. జున్ను హాయ్ మమ్మీ. ఇంకా పొద్దున్నే అందరం లేచి రెడీ అయితే అయిపోయినాం. వన్స్ రెడీ అయిపోయాక హోటల్ వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకి అయితే వచ్చేసినాం. బయట క్లైమేట్ చూడడానికి నార్మల్గా ఉన్నది, కానీ చాలా చల్లగా ఉంది. స్వెటర్ లేకుండా అయితే బయటికి రాలేము. మొత్తానికి మనం అయితే షిమ్లా అయితే దాటేసినాం. షిమ్లా నుంచి మనం ఇప్పుడు పోయే ప్లేస్ నైనాదేవి ఈడికెళ్ళి ఒక 125 కిలోమీటర్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుంది, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డే కాబట్టి. ఇక్కడ ముందు కనపడే కొండ మీద మనకి షిమ్లా ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఏరోప్లేన్లో వస్తే ఆడ దిగి మళ్ళీ ట్యాక్సీ పట్టుకొని షిమ్లాకి రావాల్సి ఉంటుంది. ఇంకా నైనాదేవి టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే, నైనాదేవి టెంపుల్ ఒక శక్తిపీఠం. ముందుగా మనం శక్తిపీఠాల గురించి తెలుసుకోవాలంటే సతీదేవి ఇంకా శివుడి గురించి తెలుసుకోవాలి. శివుడి భార్య అయిన సతీదేవి వాళ్ళ నాన్న దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తుంటే అడిగిపోతుంది. అక్కడికి పోయినాక అందరు దేవుళ్ళు ఉంటారు, ఒక శివుడు తప్ప. ఇక ఈమెకి చాలా బాధ అనిపించి, నువ్వు శివుడిని ఎందుకు పిలవలేదంటే ఆమె ముంగట్నే శివుడిని దక్ష ప్రజాపతి చాలా అవమానిస్తాడు. ఇక ఆ అవమానం తట్టుకోలేక ఆమె అక్కడనే ఉన్న యజ్ఞంలో దునికి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఇది తెలుసుకున్న శివుడు తన జడ నుంచి ఒక జటాజుటం తీసి కింద పడేస్తే వీరభద్రుడు పుట్టుకొస్తాడు. ఇక ఆయనకు ఫుల్ కోపం వచ్చి డైరెక్ట్ వచ్చి దక్ష ప్రజాపతి తలకాయ నరికెత్తాడు. ఆ సతీదేవి లేదన్న బాధతో పరమశివుడు అయితే ఆ అమ్మవారి శరీరాన్ని తీసుకొని తన భుజం మీద తీసుకొని ప్రపంచమంతటా తిరుగుతూ ఉంటాడు ఒకటే బాధతో. ఇది గమనించిన విష్ణుమూర్తి, పరమశివుడు ఇట్లనే తిరిగిందనుకో లోకమంతా ఆగమైపోతుంది, ఆయన ఎట్లన్నా శాంతింపజేయాలని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న విష్ణు చక్రాన్ని తీసి అమ్మవారి బాడీ మీద వదులుతాడు. అప్పుడు అమ్మవారి బాడీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ప్రపంచంలో 108 చోట్లలో పడ్డది. వీటినే 108 శక్తిపీఠాలని కూడా అంటారు. ఇంకా ఈ 108 శక్తిపీఠాలలో 51 శక్తిపీఠాలు మన ఇండియాలో, ఇంకా ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లో ఉన్నాయి. ఇప్పుడు మనమున్న హిమాచల్ ప్రదేశ్లో 5 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ 5 శక్తిపీఠాలు ఏంటంటే నైనాదేవి, చింతపూర్ణి, జ్వాలాముఖి, బ్రజేశ్వరి, ఇంకా చాముండాదేవి. ఈ 5 శక్తిపీఠాలు మొత్తం మనం కవర్ చేయబోతున్నాం మన ట్రిప్లో. ఫస్ట్ అయితే మనం నైనాదేవి జున్నికి వెళ్తున్నాం. మనకి ముంగలు కనిపించే టనల్ నుంచి మనం వచ్చినాం. సో స్ట్రైట్గా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ రూట్లో ఈ లెఫ్ట్లో ఉన్న కొండ మీదకి అయితే ఎక్కుతున్నాం. ఇంకా ఈ నుంచి ఇంకో 22 కిలోమీటర్లు పోతే మనకు నైనాదేవి చేరుకోవచ్చు. కాకపోతే మొత్తం ఘాట్ రోడ్, గంటన్నర పట్టవచ్చు పోవడానికి. ఇంకా చూసిల్లు కదా మనం ఎంత హైట్కి వచ్చినామో. సో మనం ఎంత హైట్లో ఉన్నామో తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేస్తే సీ లెవెల్ నుంచి 1100 మీటర్స్ ఎత్తులో ఉన్నామంట. అంటే చాలా హైట్. మాకు అది ఫిజికల్గా ఏర్పడుతుంది. ఇక్కడ కనిపించే కొండ మీదనే అమ్మవారి టెంపుల్. ఒకవేళ స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే ముంగడున్న ఆర్చ్ నుంచి పోవాల్సి ఉంటుంది. లేదు కార్లోనే పైకి వెళ్దామంటే సపరేట్ ఘాట్ రోడ్ ఉంది. ఇప్పుడు మనం అదే ఘాట్ రోడ్లో పోతున్నాం. ఇంకా టెంపుల్కి పోయే దారిలోనైతే మనం తీసుకున్న హోటల్ అయితే ఉంది. ఫస్ట్ లగేజ్ ఇట్లా అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ టెంపుల్కి పోదాం దర్శనానికి.
ఇంకా రూమ్లో లగేజ్ పెట్టి మొత్తానికి టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఈ నుంచి మనం ఇంకో కొంచెం పైకి వాక్ చేయాల్సి ఉంటుంది. రాబడా ఇంకా పైకి చేరుకోవడానికి మనకి స్టెప్స్ ఇంకా రోడ్ వేతో పాటు ఈ రోప్ వే కూడా ఉంది. ఎవరైనా రోప్ వేలో వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. జై మాతాది, జై భవాని నడు. ఏం కాదు, అమ్మ వరుచున్నాడు అడుగు బ్రో. అలా ఇంకా మొత్తానికి టెంపుల్ పై దాకా వచ్చేస్తాం. ఈ ముంగడు కనిపించేది టెంపుల్ లోపలికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇంకా నయనాదేవి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయని చెప్పేసి ఈ ప్లేస్కి నయనాదేవి అని పేరు వచ్చింది. Good boy. Okay? Chalo na. Chalo. ఇంకా దర్శనం అయిపోయాక అందరం హోటల్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఇవాళ మన స్టే అయితే ఇక్కడే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేరే శక్తిపీఠానికి వెళ్తాం. చూసిగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.